నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. రామకృష్ణులు బృందావనంలో అరణ్యంలో ప్రవేశించారు. ఎంతో రమణీయంగా ఉంది ఆ బృందావన శోభ. ఎక్కడ చూచినా వర్ష ఋతువు యొక్క ప్రభావంతో పర్వతాల మీద ప్రవహించేటువంటి చక్కని సెలయేళ్ల శబ్దాలు, తుమ్మిదల యొక్క ఝంకారాలు, అనేక రకములైనటువంటి పక్షుల యొక్క మృగముల యొక్క కూతలతో ధ్వనులతో రమ్యంగా ఉంది. వృక్షాలన్నీ పుష్పఫల సమృద్ధితో అందంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూచినా పచ్చిక బయళ్ళు. ఆ అందమైన వనశోభ కలిగిన బృందావనంలో శ్రీకృష్ణస్వామి గోపాలకులతో బలదేవునితో కలిసి ప్రవేశించారు. ఏవం వనం తద్వరిష్టం పక్వ ఖర్జూర జంబుమత్ గోగోపాలైర్వృతో రంతుం సబల ప్రావిశత్ హరిహి. పండినటువంటి చక్కని ఖర్జూర పళ్ళు, అదేవిధంగా నేరేడు పళ్ళు, ఇంకా అనేక రకాలైనటువంటి ఫల సంపదలన్నీ ఉన్నాయి. అలాంటి చోటికి ప్రవేశించారు బలరామకృష్ణులు గోపబాలకులతో. ధేనవో మందగామిన్యః ఊధో భారేణ భూయస యయుర్భగవతాహుతాః ధృతం ప్రీత్యా స్నతస్తనీః. గోవులు మందంగా నడుస్తున్నాయి, నెమ్మదిగా బరువైనటువంటి భారమైన పొదుగుతో నెమ్మదిగా నడుస్తున్నాయి గోవులు. అంతవరకు నెమ్మదిగా నడిచినటువంటి గోవులు శ్రీకృష్ణుడు పిలిచేటప్పటికీ గబగబా వచ్చేస్తున్నాయి కృష్ణుని దగ్గరికి. కృష్ణుడు ఎలా పిలుస్తున్నాడు? ఆ గోవులన్నిటికీ ప్రత్యేకమైన పేర్లు పెట్టారు స్వామి. ఆ పేర్లతో అభిమానపూర్వకంగా పిలుస్తున్నాడు. అలా పిలిచేసరికి ఆ గోవులన్నీ అంతవరకు మందంగా నడిచినవి గబగబా నడుచుకుంటూ స్వామి దగ్గరకు వస్తున్నాయి. వాటి పొదుగు నుంచి పాలు స్రవిస్తున్నాయా అన్నంత అభిమానపూర్వకంగా అవి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. వనౌకసః ప్రముదితాః వనరాజీర్మధుచ్యుతః జలధారా గిరేర్నాదాన్ ఆసన్నా దదృశే గుహాః. శ్రీకృష్ణస్వామి ఆ బృందావనంలో అన్నింటినీ దర్శిస్తూ ఉన్నారు, చూస్తున్నారు, ఆస్వాదిస్తూ ఉన్నారు. ఎక్కడ చూచినా పశుపక్ష్యాదులు ఆనందంగా సంచరిస్తూ ఉన్నాయి. అలాగే పర్వతాల మీద నుంచి జలధారలు చక్కగా శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తూ ఉన్నాయి. తేనెలొలికేటువంటి ఆ వనాల్లో ఉండేటువంటి చక్కని పుష్పాలు, ఆ పుష్పాల్లో ఉండేటువంటి మకరందం, అనేక గుహలు, ఆ గుహల్లో వచ్చేటువంటి ధ్వనులు, ఇవన్నీ శ్రీకృష్ణస్వామి చక్కగా శ్రవణం చేస్తూ ఆనందిస్తూ స్నేహితులతో ఆ బృందావనంలో సంచరిస్తున్నారు. క్వచిత్ వనస్పతి క్రోడే గుహాయాం చాభివర్షతి నిర్విశ్య భగవాన్ రేమే కందమూల ఫలాశనః. ఒకచోటేమో వర్షం పడినప్పుడు శ్రీకృష్ణస్వామి ఒక చెట్టు తొర్రలో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ కందమూల ఫలాలు సేవిస్తున్నారు. అదే ఆవాసంగా చేసుకుని వర్షం పడేటప్పుడు పెద్ద చెట్టు తొర్రలో దాక్కుని ఉంటే అదొక విచిత్రమైన అనుభూతి. ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ఇంకొకసారి గుహల్లో ప్రవేశించి ఆ గుహలో కూర్చుని ఆహారాన్ని స్వీకరిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. దధ్యోదనం సమానీతం శిలాయాం సలిలాంతికే సంభోజనీయైర్బుభుజే గోపైః సంకర్షణాన్విత. పెరుగన్నం తెచ్చుకున్నారుగా గోపబాలకులు, అలాగే కృష్ణుడు, బలరాముడు, వీళ్ళంతా నీటికి సమీపంలో ఒక చక్కటి అరుగు మీద అందరూ కూర్చుని ఆ పెరుగన్నం తింటూ ఉన్నారు, ఆస్వాదిస్తూ ఉన్నారు. తనతో భోజనం చేయటానికి తగినటువంటి ఆ బాలకులతో కలిసి శ్రీకృష్ణస్వామి హాయిగా పెరుగన్నం ముద్దలు తింటూ ఆనందిస్తున్నారు. శాద్వలోపరి సంవిశ్య చర్వతో మీలితే క్షణాన్
తృప్తాన్ వృషాన్ వత్సతరాన్ గాశ్చ స్వోధోభరశ్రమా. అలాగే చక్కని పచ్చిక బయళ్ళ మీద హాయిగా కూర్చున్నాయి గోవులు, దూడలు, ఎద్దులు. ఇవన్నీ కూర్చుని ఆహారంగా గడ్డి మేసిన తర్వాత నోట్లో ఉన్నటువంటి ఆ గడ్డిని కళ్ళు మూసుకుని నెమరేసుకుంటున్నాయి ఆ పశువులన్నీ. ఎంతో ఆనందంగా ఆ శ్రీకృష్ణుని యొక్క సన్నిధిలో ఆ గడ్డి మీద అవి ప్రశాంతంగా కూర్చుని హాయిగా ఆ గడ్డిని నెమరేసుకుంటూ ఉన్నాయి కళ్ళు మూసుకుని. ప్రావృట్ శ్రియంచ తాం వీక్ష్య సర్వభూతముదావహాం భగవాన్ పూజయాంచక్రే ఆత్మశక్త్యుపబృంహితాం. ఆ వర్ష ఋతువు యొక్క శోభను చూచి శ్రీకృష్ణ స్వామి స్తుతిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. అబ్బా ఎంత బాగుంది ఈ వర్ష ఋతువు, చాలా బాగుంది, ఎక్కడ చూచినా ఆనందమే కలుగుతోంది. సర్వభూతముదావహం, సమస్త ప్రాణులకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉన్నది ఈ వర్ష ఋతువు అని సాక్షాత్తు పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణ స్వామి ఆ వర్ష ఋతువుని స్తుతిస్తున్నారు. ఆత్మశక్త్యుపబృంహితం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వర్ష ఋతువు? దాని శోభ ఆ పరమాత్ముని మాయచేతనే కదా ఇదంతా ఏర్పడింది. అయినా తన మాయతో ఏర్పడినటువంటి వర్ష ఋతువుని తానే మెచ్చుకుంటూ ఉన్నారు. ఏవం నివసతోస్తస్మిన్ రామకేశవయోర్వ్రజే శరత్ సమభవత్ వ్యభ్రా స్వచ్ఛాంబ పరుషానిల. ఆ తరువాత వర్ష ఋతువు వెళ్ళిపోయింది, శరదృతువు ప్రవేశించింది. ఆ శరదృతువుని వర్ణిస్తున్నారు. ఈ విధంగా వర్ష ఋతువుని ఆస్వాదిస్తున్న సమయంలోనే ఆ ఋతువు కాస్త వెళ్ళిపోయి శరత్ సమభవత్ వ్యభ్ర. ఎటువంటిదా శరదృతువు అంటే? మేఘములు లేనిది. వర్ష ఋతువులో మేఘాలన్నీ కమ్మి వర్షం ధారాపాతంగా పడింది. ఇప్పుడు శరదృతువు రాగానే మేఘాల్లో ఉన్నటువంటి నీళ్లన్నీ అయిపోయినాయి, ఇంకా వర్షాలు పడటం లేదు. తెల్లనైనటువంటి మేఘాలు అక్కడ ఆకాశంలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఆకాశం స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది. స్వచ్ఛాంబ పరుషానిల. ఎక్కడ చూచినా కూడా వాయువులు కానీ నీరు కానీ అంతా స్వచ్ఛంగా ఉన్నాయి. అటువంటి చక్కని ఆ శరదృతువు ప్రవేశించింది. శరదా నీరదోత్పత్త్యా నీరాణి ప్రకృతిం యయుః భ్రష్టానామివ చేతాంసి పునర్యోగ నిషేవయ. ఎక్కడ చూచినా ఈ శరదృతువులో ఆ పద్మముల యొక్క శోభ కనిపిస్తోంది. స్వచ్ఛమైన సరస్సుల్లో అందంగా పద్మాలు వికసించి కనిపిస్తూ ఉన్నాయి. ఆ పద్మముల శోభ ఈ శరదృతువుకి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా నీళ్ళన్నీ వర్ష ఋతువులో ప్రవాహాల చేత ఆ నీరు ఈ నీరు కలిసిపోయి కలుషితమైనటువంటి ఆ జలములన్నీ శరదృతువు రాగానే ఆ మాలిన్యం అంతా తేరుకుని స్వచ్ఛమైనటువంటి నీరు మాత్రమే కనిపిస్తూ ఉన్నది. ఎలా ఉన్నది ఆ వర్ష ఋతువుని ఎలా వర్ణిస్తున్నారు అంటే, యోగభ్రష్టులైనటువంటి వాళ్ళు మళ్ళీ యోగ సాధన చేసి తిరిగి ఆ మానసికమైనటువంటి ఏకాగ్రతని సాధిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది ఆ వర్ష ఋతువు అని ఉపమానపూర్వకంగా వర్ణించారు. వ్యోమ్నోబ్దం భూతశాబల్యం భువః పంకమపామ్మలం శరజ్జహారాశ్రమిణాం కృష్ణే భక్తిర్యథాశుభం. ఈ శరత్కాలం ఎలా ఉన్నది అంటే, కృష్ణ భక్తి కలిగినటువంటి 4 ఆశ్రమముల్లో ఉన్నటువంటి వారికి సమస్తమైనటువంటి అమంగళములను పోగొట్టినట్లుగా కనిపిస్తోంది. ఏమిటి పోలిక అంటే, ఆకాశమేమో మేఘాలు లేకుండా ప్రకాశిస్తోంది, భూమేమో బురద లేకుండా ప్రకాశిస్తోంది, నీళ్ళేమో మాలిన్యాన్ని పోగొట్టుకుని స్వచ్ఛంగా ఉన్నాయి, జీవులన్నీ హాయిగా విడివిడిగా ప్రశాంతంగా జీవనం చేస్తున్నాయి అని ఆ ప్రకృతిని వర్ణించారు 4 రకాలుగా. ఈ 4 రకాలు 4 ఆశ్రమాలుగా మళ్ళీ ఉపమానంగా చెబుతూ, ఈ బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు శ్రీకృష్ణ భక్తి ద్వారా ఏ విధంగా అమంగళములను పోగొట్టుకుంటారో అదేవిధంగా వర్ష ఋతువు వల్ల కలిగినటువంటి ఈ ప్రకృతిలో ఉన్న అలజడులన్నీ పోయి ఈ శరదృతువులో నీరు మొదలైనవన్నీ స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉన్నాయి కృష్ణ భక్తి కలిగిన చతురాశ్రమ వాసుల వలె అని చక్కగా వర్ణించి చెప్పారు.
సర్వస్వం జలదాహిత్వా విరేజు శుభ్రవర్చసః యథా త్యక్తైషణాః శాంతాః మునయో ముక్తకిల్బిషాః. మేఘాలేమో తమలో ఉన్నటువంటి నీటినన్నింటినీ విడిచిపెట్టేసాయి వర్ష రూపంలో. ఇక మేఘాల్లో ఏమాత్రము నీరు లేదు కాబట్టి అవి స్వచ్ఛంగా ప్రకాశిస్తూ తెల్లనైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నాయి మేఘాలు. ఆ తెల్లనైనటువంటి స్వచ్ఛమైనటువంటి మేఘాలను చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది అంటే, కోరికలన్నింటినీ విడిచిపెట్టి శాంత స్వభావం కలిగి పాపములన్నీ పోగొట్టుకున్నటువంటి యోగుల్లాగా ప్రకాశిస్తున్నాయి ఆ మేఘాలు అని వర్ణించారు. గిరయో ముముచుస్తోయం క్వచిన్న ముముచు శివం యథా జ్ఞానామృతం కాలే జ్ఞానినో దదతే నవ. ఇంకా పర్వతాలు ఉన్నాయి. శరదృతువులో పర్వతాలు ఎలా ఉన్నాయి అంటే, ఒకచోట ఆ పర్వతం నుంచి అక్కడక్కడ జలధారలు స్రవిస్తూ ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల ఆ పర్వతాల నుంచి జలధారలు రావటం లేదు. ఒక చోట వస్తున్నాయి, వేరొక చోట రావటం లేదు. ఇది చూస్తూ ఉంటే ఎలా ఉన్నది అంటే, మంచి జ్ఞానం కలిగినటువంటి తపస్వి జనులు ఒక క్షణం కొంతమందికి జ్ఞానాన్ని అందించి మరికొంతసేపు జ్ఞానాన్ని అందించకుండా ఉంటే ఎలా ఉందో అలా ఉంది. అంటే తపస్వి జనులు తమకి నచ్చినప్పుడు జ్ఞానాన్ని పంచుతారు, తమకి నచ్చనప్పుడు మౌనంగా ఉంటారు. అలాగే ఈ పర్వతాలు కూడా కొన్నిసార్లేమో నీటిని బయటికి స్రవింపజేస్తూ ఉన్నాయి, ఇంకొకసారి నీటిని స్రవింపచేయకుండా ఉన్నాయి. ఒక చోట నీరు కనిపిస్తోంది, ఇంకో చోట పర్వతాల్లోంచి నీరు కనిపించటం లేదు అని వర్ణిస్తున్నారు. అంటే పర్వతాలని తపస్వి జనులతో పోలుస్తూ ఉన్నారు. నైవావిదన్ క్షీయమాణం జలగాధ జలేచరాః యథాయురన్వహం క్షయ్యం నరా మూఢా కుటుంబినః. ఇప్పుడు ఈ శరదృతువు రాగానే లోతైనటువంటి నీళ్లు తగ్గిపోయి అవి పల్సపడ్డాయి, నీటి ప్రవాహం తగ్గిపోయింది. ఇప్పుడు నీటిలో నివసించేటువంటి జంతువులు రెండు రకాలుగా ఉంటాయి. లోతుగా ఉండే నీళ్లలో నివసించే ఉంటాయి, పైపైన సంచరించేవి కూడా ఉంటాయి. పైపైన సంచరించేటువంటి జంతువులకు ఆ నీటి లోతు తెలియదు కదా. ఆ నీటి లోతు తెలియనటువంటి ఆ జలచరములు ఎంత నీరు ఎండిపోయిందో తెలియక వాటి దోవన అవి సంచరిస్తూ ఉన్నాయి, పైపైన సంచరిస్తున్నాయి. నీళ్లు ఎన్ని తగ్గాయో వాటికి తెలియదు. దీన్ని ఎలా పోలుస్తున్నారు అంటే, సంసార సాగరంలో కొట్టుమిట్టాడేటువంటి వాళ్ళు ఆ సంసార బాధల్లో పడి ప్రతిరోజు ఖర్చయిపోతున్నటువంటి ఆయుర్దాయాన్ని తెలుసుకోలేక ఏ విధంగా అయితే ఉంటారో, ఆ ఆయుర్దాయాన్ని తెలుసుకోలేక ఖర్చు పెట్టేసుకుంటున్నటువంటి ఆ సంసారుల్లాగా జలము యొక్క పైభాగంలో సంచరించేటువంటి జలచరాలు సంచరిస్తున్నాయి, నీటిలోతు తగ్గిందన్న విషయం తెలియకుండా అని వర్ణిస్తున్నారు. గాధవాది జరాస్తాపం అవిందన్ శరదర్కజం యథా దరిద్ర కృపణ కుటుంబీ అవిచితేంద్రియ. అలాగే లోతు లేనటువంటి నీటి పైభాగంలో సంచరించేటువంటి ఆ జంతువుల మీద ఈ శరదృతువులో సూర్యుని యొక్క కిరణాలు సరాసరి పడటం వల్ల ఆ జంతువులు నీటి పైభాగంలోనే ఉండడం వల్ల ఆ సూర్య సంబంధమైనటువంటి తాపాన్ని అనుభవించక తప్పటం లేదు. ఈ విషయాన్ని ఎలా వర్ణిస్తున్నారంటే, ధనహీనులైనటువంటి వాళ్ళు, దీనులైనటువంటి వాళ్ళు, ఇంద్రియాలను జయించినటువంటి వాళ్ళు ఏ విధంగానైతే మనస్తాపాన్ని పోగొట్టుకోలేక బాధపడుతూ ఉంటారో అలాంటి వారి వలె ఆ జలజంతువులు కనిపిస్తున్నాయి, సూర్యతాపంతో పీడింపబడుతూ అని వర్ణించారు. శనై శనైర్జహుః పంకం స్థలాన్యామంచ వీరుధః యథాహం మమతాం ధీరాః శరీరాదిష్వనాత్మసు. ఈ భూమి మీద ఉండే ప్రదేశాలు ఎలా ఉన్నాయో వర్ణించి చెబుతూ ఉన్నారు. ఒక్కో చోట ఒక్కో రకంగా కనిపిస్తోంది ఆ భూమి. నెమ్మది నెమ్మదిగా ఆ భూమి మీద ఉండేటువంటి బురదంతా పోయింది. అలాగే లేతనైనటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తమ యొక్క పచ్చదనాన్ని విడిచిపెడుతూ ఉన్నాయి. వర్ష ఋతువులో ఉన్నంత ఆ పచ్చని రంగు ఆ వృక్షాల్లో కనిపించటం లేదు అని వర్ణిస్తూ, యోగాభ్యాసం చేసేటువంటి ధీరులు నెమ్మదిగా అహంకార మమకారాల్ని శరీరాదుల యందు విడిచిపెట్టినట్లుగా ఈ భూమి యందు ఉండేటువంటి బురద కనిపించటం లేదు,
అలాగే మొక్కల్లో ఉండేటువంటి పచ్చదనము కనిపించటం లేదు అని చెబుతున్నారు. నిశ్చలాంబురభూత్ తూష్ణీం సముద్రశరదాగమే ఆత్మన్యుపరతే సమ్యక్ మునిర్వ్యుపరతాగమ. ఈ శరదృతువులో సముద్రం నిర్మలంగా నిశ్శబ్దంగా ఉంది. ఎందువల్లంటే వర్షాల వల్ల బాగా ఒరవడి కలిగినటువంటి నదులన్నీ వచ్చి సముద్రంలో కలవడం వల్ల కలిగేటువంటి ఘోష ఇప్పుడు లేదు. అందువల్ల సముద్రాలు స్వల్పమైనటువంటి సముద్ర కెరటాల శబ్దం తప్ప అల్లకల్లోలమైనటువంటి ఇతర శబ్దాలేవి సముద్రంలో కనిపించటం లేదు. సముద్రాలు గంభీరంగా ప్రశాంతంగా ఉన్నాయి. మరి ఆ విషయాన్ని ఎలా పోలుస్తున్నారు అంటే, సమస్తమైనటువంటి కర్మల నుంచి నివృత్తి మార్గంలో పడి కర్మల్ని విడిచిపెట్టేసినటువంటి యోగిలాగా ఉన్నది సముద్రము. కర్మల్లో నిమగ్నమైన వాళ్ళ యొక్క జీవితం అల్లకల్లోలము, నదులు కలిసినటువంటి సముద్రంలాగా. కర్మ మార్గాన్ని విడిచిపెట్టినటువంటి ఆ యోగుల యొక్క హృదయం ఎలా ఉంటుంది అంటే ప్రశాంతమైన గంభీరమైనటువంటి సముద్రంలా ఉంటుంది అని వర్ణించి చెబుతున్నారు. కేదారేభ్యస్త్వపో గృహన్ కర్షక దృఢసేతుభిః యథా ప్రాణైః స్రవత్ జ్ఞానం తన్నిరోధేన యోగినః. ఈ శరదృతువులో వ్యవసాయదారులు ఏం చేస్తున్నారు? పంట పొలాల్లో ఉన్నటువంటి నీరు బయటికి పోకుండా గట్లు కడుతూ ఉన్నారు, అడ్డు పెడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని ఏ విధంగా పోలుస్తూ ఉన్నారంటే, ఇంద్రియముల నుంచి పోయేటువంటి జ్ఞానాన్ని ఇంద్రియ నిగ్రహంతో యోగులు ఆపినట్లుగా ఈ వ్యవసాయదారులు బయటికి పోయేటువంటి నీటిని గట్లు గట్టి ఆపుతున్నారు అని వర్ణించి చెప్పారు. శరదర్కాం సుజాం స్థాపాన్ భూతానాం ఉడుపోహరత్ దేహాభిమాన జంబోధో ముకుందో వ్రజయోషితాం. శరత్కాలంలో ప్రాణులకు కలిగేటువంటి తాపాన్ని చంద్రుడు తన ఆహ్లాదం ద్వారా పోగొడుతూ ఉన్నాడు. శరదర్కాం సుజాం స్థాపాన్ భూతానాం ఉడుపో అహరత్. సూర్యుని యొక్క కాంతి కిరణాల వల్ల కలిగేటువంటి తాపాన్ని ఈ శరదృతువులో చంద్రుడు హరిస్తూ ఉన్నాడు తన వెన్నెలలతో. అది చూస్తే ఎలా ఉన్నది అంటే, నేను అనేటువంటి అభిమానాన్ని ఆత్మజ్ఞానం పోగొట్టినట్లుగా. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు నేను అనేటువంటి అహంకారం పోతుంది. అలాగే సూర్య తాపాన్ని పోగొట్టేది ఏమిటి అంటే చంద్రుని యొక్క ఆహ్లాదకరమైనటువంటి కిరణము. నేను అనేటువంటి దాన్ని పోగొట్టేది ఏమిటి? ఆత్మజ్ఞానము అని ఆ రెండిటికి పోలిక పెట్టి చెబుతున్నారు. అదేవిధంగా ఈ గోవ్రజంలో ఉండేటువంటి స్త్రీల యొక్క తాపాన్ని కూడా శ్రీకృష్ణ స్వామి దివ్యమైనటువంటి తన దర్శనంతో పోగొడుతున్నాడు అని వర్ణించారు. అంటే శ్రీకృష్ణ స్వామి కూడా చంద్రుని యొక్క వెన్నెలలతో సమానమైనటువంటి ఆహ్లాదము సౌందర్యము కలిగినవాడు. ఆ నిండు చంద్రుణ్ణి చూస్తే ఏ విధమైన ఆహ్లాదం కలుగుతుందో అదేవిధంగా శ్రీకృష్ణ స్వామిని చూస్తే ఆ గోవ్రజంలో ఉన్నటువంటి ఆ గోపికలందరికీ కూడా ఆ హృదయంలో ఉన్న పరితాపం కాస్త పోతోంది అని చెప్పారు. ఖమశోభత నిర్మేఘం శరద్విమలతారకం సత్వయుక్తం యథాచిత్తం శబ్ద బ్రహ్మార్థ దర్శనం. మేఘాలు లేకుండా ఆకాశం ఈ శరదృతువులో నిర్మలంగా ప్రకాశిస్తూ ఉన్నది. నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఆకాశం యొక్క నిర్మలమైన స్వరూపాన్ని చూస్తుంటే ఏమనిపిస్తోంది అంటే, సత్వగుణంతో కూడినటువంటి మనస్సులో భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం ఆవిష్కరింపబడినట్లుగా కనిపిస్తూ ఉన్నది అని వర్ణిస్తున్నారు. అఖండ మండలో వ్యోమ్ని రరాజోడు గణైష్యసి యథా యదుపతి కృష్ణో వృష్ణిచక్రావృతో భువి. చంద్రుడు తన 16 కళలతో ఆకాశంలో చక్కగా తన వెన్నెలల్ని వ్యాపింపజేస్తూ ప్రకాశిస్తూ ఉన్నాడు నక్షత్రాలతో కలిసి. అదేవిధంగా శ్రీకృష్ణ స్వామి అనేటువంటి చంద్రుడు నిర్మలంగా ప్రకాశిస్తూ నక్షత్రాల వంటి తన వృష్ణివంశీయులైనటువంటి బంధుగణములందరితో ప్రకాశిస్తూ ఉన్నాడు. యథా యదుపతి కృష్ణో వృష్ణిచక్రావృతో భువి. ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలతో ప్రకాశిస్తూ ఉంటే ఈ భూమి అందున్న కృష్ణచంద్రుడు తన బంధువులనేటువంటి తారలతో ప్రకాశిస్తూ ఉన్నాడని వర్ణించారు. ఆశ్లిష్య సమశీతోష్ణం ప్రసూనవన మారుతం
జనాస్తాపం జహుర్గోప్య న కృష్ణహృతచేతసః. చక్కగా పుష్పముల మీద నుంచి వీచేటువంటి చక్కని మలయమారుతం లాంటి చల్లనైన సుగంధపూరితమైనటువంటి గాలి ఎలా ఉన్నది అంటే సమశీతోష్ణం. ఆ శరదృతువులో అంత వెచ్చగానూ లేదు, మరీ చల్లగానూ లేదు. అలాంటి గాళ్ళు దేహాన్ని తాకుతూ ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది. జనులందరికీ ఆ శరీర తాపం అంతా పోయింది. జనాస్తాపం జహు, తమ తాపాలన్నీ పోగొట్టుకున్నారు. కానీ ఇలాంటి సుగంధపూరితమైన చక్కని చల్లనైనటువంటి గాలి గోపికలకు మాత్రం వారిలో ఉన్నటువంటి ఆ కృష్ణ సంబంధమైనటువంటి వియోగ దుఃఖాన్ని పెంచుతోంది. ఈ సమయంలో ఆ శ్రీకృష్ణ స్వామి దర్శనమైతే ఆ రూపాన్ని చూసి ఎంత మైమరిచిపోయేవాళ్ళం. ఎక్కడున్నాడు కృష్ణుడు అనేటువంటి ఒక వియోగ దుఃఖాన్ని పెంచే విధంగా ఉంది ఆ గాలి. గావో మృగా ఖగా నార్య పుష్పిణ్య శరదాభవన్ అన్వీయమానా స్వవృషై ఫలైరీశక్రియా ఇవ. కాలమహిమ చేత గోవులు, మృగాలు, అలాగే పక్షులు మొదలైన జంతువులన్నీ కూడా ఆ ఋతుధర్మాన్ని అనుసరించి తమకు కావలసినటువంటి జంట కోసం అన్వేషించటం ప్రారంభించాయి ఈ శరదృతువులు. అదేవిధంగా స్త్రీలు కూడా సమృద్ధిగా పుష్పములను అలంకరించుకున్నటువంటి వారై ప్రకాశిస్తూ ఉన్నారు అని వర్ణించారు. ఈ విషయం చూస్తూ ఉంటే ఎలా ఉన్నది అంటే భగవంతుణ్ణి పూజించాలనుకునే సంకల్పం కలిగినటువంటి వాళ్ళకి సత్ఫలితాలు వాటంతటవి వెతుక్కుంటూ వచ్చినట్లుగా ఉంది ఈ సన్నివేశముని వర్ణిస్తున్నారు. ఉదహృష్యన్ వారిజాని సూర్యోత్థానే కుముద్విన రాజ్ఞాతు నిర్భయా లోకాః యథా దస్యోన్ వినా నృప. మరి ఈ శరదృతువులో చక్కగా సూర్యుడు ఉదయించంగానే పద్మాలన్నీ వికసిస్తూ ఉన్నాయి సూర్యకాంతి కిరణముల చేత. మరి కలువలన్నీ కూడా ముకుళించుకుపోతూ ఉన్నాయి. అది చూస్తే ఎలా ఉన్నది అంటే రాజుగారి పరిపాలనలో సమస్తమైనటువంటి జనులు భయాన్ని పోగొట్టుకున్నట్లుగా ఆ పద్మాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. మరి ఎవరికి భయము అంటే దొంగలకి మాత్రం భయం. రాజుగారి పరిపాలనలో ప్రజలు నిర్భయంగా ఉంటారు, దొంగలు భయపడుతూ ఉంటారు. ఆ దొంగలతో ఎవరిని పోలుస్తున్నారంటే ముకుళించుకుపోయినటువంటి కలువలు ఎలా ఉన్నాయి సూర్యుని ఉదయంతో, అవి ముకుళించుకున్నాయి. అవి భయపడుతున్నటువంటి రాజుకు భయపడుతున్న దొంగల్లాగా ముకుళించుకునున్నాయి. ప్రజలేమో రాజు అనేటువంటి సూర్యుని వల్ల వికసించిన పద్మాల్లాగా ఆనందంగా ఉన్నారని వర్ణిస్తున్నారు. పురగ్రామే శ్వాగ్రయణై ఐంద్రియైశ్చ మహోత్సవై బభౌ భూ పక్వసస్యాఢ్యా కళాభ్యాం నితరాం హరే. కొత్తగా పంటలు ఇంటికి చేరేటువంటి సమయం, సస్య సమృద్ధి బాగా ఉన్నది కాబట్టి పట్టణాల్లో, గ్రామాల్లో ఎక్కడ చూసినా వారి వారి స్థాయిని అనుసరించి వాళ్ళ సంప్రదాయాలను అనుసరించి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తములు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటే మరి ఇతరులైనటువంటి వాళ్ళు ఇంద్రియ సంబంధమైన భోగాలను అనుభవించే విధంగా ఎన్నో రకములైన ఉత్సవాలను ఏర్పాటు చేసుకుని సంతోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా భూమి అంతా ఈ శరదృతువులో చక్కగా కొత్తగా వచ్చినటువంటి పంటలతో ప్రకాశిస్తూ ఆ బలరామకృష్ణుల చేత కూడా ప్రకాశిస్తూ ఉన్నది భూమి. ఆ బలరామకృష్ణుల యొక్క సంచారం చేత ఈ శరదృతువులో భూమి ఇతోధికంగా ప్రకాశిస్తూ ఉన్నది అని వర్ణిస్తున్నారు. వణింగ్ముని నృపస్నాత నిర్గమ్య అర్ధాన్ ప్రపేదిరే వర్షరుద్ధ యథాసిద్ధా స్వపిండాన్ కాల ఆగతే. అదేవిధంగా వర్తకం చేసేటువంటి వాళ్ళు ఈ శరదృతువులో వ్యాపారం చేయటం ప్రారంభించారు అనేక చోట్లకు వెళ్ళి. ఎందువల్లంటే వర్షాకాలంలో అక్కడికి ఇక్కడికి వెళ్ళి వ్యాపారం చేయలేరు కదా, ఆ ఋతువు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ శరదృతువు వచ్చిందో అప్పుడు వ్యాపారానికి అనువుగా ఉంది. అలాగే రాజులు కూడా జైత్రయాత్రకి బయలుదేరారు. ఎందువల్లంటే దారులు బాగా కనిపిస్తాయి, వర్ష ఋతువు వెళ్ళిపోయింది కాబట్టి. అదేవిధంగా మునులు ఏం చేస్తున్నారంటే మహాత్ములైన వారి సత్సాంగత్యం కోసం వారు సంచరిస్తూ ఉన్నారు. అదేవిధంగా బ్రహ్మచారులైనటువంటి వాళ్ళు తమ చదువుని పూర్తి చేసుకున్న తరువాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించటానికి తమ గురువుల యొక్క అనుమతిని తీసుకుని తమ తమ ఇళ్ళకి చేరుతున్నారు. సంపూర్ణంగా వేద విద్యను అభ్యసించి శాస్త్రాధ్యయనం చేసి ఈ బ్రహ్మచర్యాశ్రమాన్ని పరిపూర్ణం చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించటానికి పయనిస్తూ ఉన్నారు అని
ఈ ప్రకృతిలో శరదృతువు ఆగమనం వల్ల ఏ విధమైనటువంటి చక్కని మార్పులు చోటు చేసుకుంటున్నాయో అవన్నీ వర్ణించి చెబుతున్నారు. ఈ విషయాన్ని చూస్తూ ఉంటే ఎలా ఉన్నది అంటే, యోగ సిద్ధులు తమ సిద్ధి ఫలించి యోగ్యమైనటువంటి సమయంలో దేవతాది రూపములు పొందితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ వర్తకులు కానీ, మునులు కానీ, బ్రహ్మచారులు కానీ, రాజులు కానీ సమయాన్ని ఎరిగి తమ తమ కార్యములను సాధించుకుంటున్నారు. యోగసిద్ధిని సంపాదించిన వాళ్ళు కూడా తగిన సమయం వచ్చినప్పుడు తదనుగుణమైన ఫలితాన్ని ఉన్నతంగా పొంది దైవత్వాన్ని ఏ విధంగా సంపాదించుకుంటారో అదేవిధంగా వీళ్ళందరూ కూడా తమ తమ కార్య సాధనకు ఈ శరదృతువులో ఉపక్రమిస్తూ ఉన్నారు. అంటే ఈ శరదృతువులో ప్రకృతి అంతా రమణీయంగా, స్వచ్ఛంగా, హాయిగా తమ తమ పనులు చేసుకోవడానికి యోగ్యంగా నిలిచి ఉన్నది. ఇలాంటి శరదృతువులో శ్రీకృష్ణ స్వామి గోపాలకులతో కలిసి గోవులను చక్కగా మేపుతూ ఆనందంగా బృందావనారణ్యంలో చక్కగా సంచరిస్తూ ఉన్నాడు. ఆ బృందావనం అంతా కూడా ఆటపాటలతో, చక్కని ఉత్సవాలతో, యజ్ఞయాగాదులతో, అనేక రకాలైనటువంటి చక్కని ఆటపాటలతో విలసిల్లుతూ ఉన్నది. ఆ బలరామకృష్ణులు ఎక్కడుంటే అక్కడ మహోదయమే, ఎక్కడ చూసినా ఆనందమే కనిపిస్తుంది. ఆ ఆనందాన్ని ఆ గోకులంలో ఉన్నటువంటి వాసులందరూ, నందాదులు తృప్తిగా అనుభవిస్తూ ఉన్నారు. యశోదాదేవి తన పిల్లలకు శ్రీకృష్ణ స్వామికి, అదేవిధంగా రోహిణి బలరామునకు చక్కగా అనేక రకాలుగా వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ అందిస్తూ ఆనందంగా ఆ జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. గోపాలకులు శ్రీకృష్ణ బలరాముల యొక్క సాహచర్యంలో రెట్టించినటువంటి ఉత్సాహంతో చక్కగా కొత్త కొత్త అనుభవాలను పొందుతూ ఉన్నారు. ఆ శ్రీకృష్ణ బలరాములు సామాన్యులు కాదు, సాక్షాత్తు భగవత్ స్వరూపులనేటువంటి విషయాన్ని వాళ్ళు అవగతం చేసుకున్నారు. ఈ రకంగా వర్ష ఋతువు తర్వాత శరదృతువు ఈ రెండింటినీ కూడా వర్ణించి చెప్పారు. మరి ఆ తరువాత విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో